నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. బేబమ్మా హాయ్ మసి. మసి కాదు ఆసి పేరు. హీరో అయితే ఆసి అంటాం, నిన్ను మసి అంటాం, నిన్ను మసి అంటాం. బేబమ్మా భయమేస్తుంది. ఎందుకు మా నాన్న ఏమన్నా అంటాడనా? లేదు నిన్ను బేబమ్మ అలాంటి భయమేస్తుంది. ఏంటి నేను క్రితీస్ ఎట్లా లేనా? చెట్టు కింద దోశల్లోకి చట్నీలు అమ్ముకునేది అలాగుంటావు. వాళ్ళ ప్రేమ కథకైతే ఉప్పినా అని పేరు పెట్టారు, మరి మన ప్రేమకి వాళ్ళకంటే ఉప్పెనా అని పెట్టారు, మనకైతే ఉమ్మనా ఉమ్మనా అని పెడతారు. కోపపడుతున్నావు? అరే మరి అంత కోపపడకు, ముసలోడు అయిపోతావు. అరే మీసాలు కదరా తిప్పుకోవాలి, అక్కడ తిప్పుతున్నావేంటి? ఇక్కడ కూడా మేసాలంతే ఉన్నాయి కదా, అందుకే తిప్పుతున్నాను. మరీ ఎక్కువ కోపపడకురా, ముసలోడు అయిపోతా. చూసా కూడా ఆ మాట చెప్పాలనిపిస్తుందా నీకు? నీకు జ్వరం కావాలా? ఇదిగో. ఏంది? ఉల్లిగడ్డలు ఎక్కడ పెట్టుకోవాలి? సంకలో పెట్టుకుంటే జ్వరం వస్తుంది. నిన్ను ప్రేమిస్తున్నానని మీ నాన్న మా ఇల్లుని కూల్చుతాను అంటున్నాడు. ఇల్లు లేకపోతే సముద్రంలో ఇల్లు బతుకు. నువ్వెక్కడుంటే అక్కడే ఉంటాను. ఆల్రెడీ రోడ్డు మీద పడేసో మళ్ళీ సముద్రంలో పడేయాలని చూస్తున్నావా? చెప్పు బేబమ్మ, ఏదో చెప్తానని తీసుకొచ్చా. యు లవ్. అదే లవ్ పక్కన పెట్టావు. మన ఇద్దరి మధ్యలో లవ్ ఉండడం కూడా నాకు ఇష్టం లేదురా. ఇలా చేస్తే త్వరలో మన ఇద్దరిని పక్కన పెడతారు. నువ్వు కాలేజ్కి వెళ్ళే టైం అయిపోయింది, పో పో. మన బేబమ్మ కాలేజ్కి వెళ్ళకుండా మసిగాడితో సముద్రం చుట్టూ తిరుగుతుందన్నా. పిలిపేయండి రా. అయ్యా అయ్యా అది అయ్యా, నా కూతుర్ని ఎందుకు ప్రేమించారా? ఏ అయ్యా మీ కూతురు ప్రేమిస్తే తప్పేంటి? అసలు మీకు నొప్పేంటి? కోడి చేసి కోడి అస్టిచ్ అది ఇంత గుడ్డు పెడతది. ఆ గుడ్డు పెట్టేటప్పుడు ఆ కోడి బాధ ఎట్లా ఉంటుంది తెలుసా? ఆ నొప్పి నాకేస్తా ఉందిరా. మీరెందుకు పెట్టారా గుడ్డు? మీరెందుకు పెట్టారా గుడ్డు? బేబమ్మని తీసుకురండి రా. బేబమ్మా బేబమ్మ నా కూతురు కాదు, నా పరువు. ఇంకోసారి నా కూతురు వైపు చూస్తే మామూలుగా ఉండదు. అంత పరువు ఉందయ్యా మీకు? మరి స్కిట్లు మంచిగా చేయొచ్చు కదా, ఉన్న పరువు మొత్తం పోతుంది. రేయ్ అయ్యా నిన్ను పంపియండి రా. మసి మసి, మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోవట్లేదు, మనం సముద్రంలోకి వెళ్ళిపోదాం. అంత తొందరగా ఉందా పాటల్లో? జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వల్లితే నన్ను ఎగసే కెరటం నవ్వుతాను. తీసుకురారండి. అమ్మాయి ఎదురా పడవ మీద పిడుగుపడి అమ్మాయి స్పృహ తప్పి పడిపోయిందయ్యా అని పిలిపేయండి రా. మసే ఎందుకురా నా కూతురు ఎంట పడతా ఉండవు? నీ కూతురు అంటే నాకు ఇష్టం. నా కూతురు అందంగా ఉంటది, నువ్వెట్టా ఉండవు? ప్రేమకు కావాల్సింది అందం కాదయ్యా మనసు. మళ్ళీ చెప్పు. ప్రేమకు కావాల్సింది అందం కాదయ్యా మనసు. సబ్బాస్, నాకు నచ్చావు. పిలువు నీ బేబమ్మని, చేసుకో పెళ్లి. రా బేబమ్మా పెళ్లి చేసుకుందాం. అది నా కూతురు, ప్రేమించానన్నావు, పిడుగు పడ్డం అట్లా అయింది. చేసుకో పెళ్లి. ఇప్పుడు నా వల్ల కాదయ్యా, మీ పరువు నాకు ముఖ్యం. మీ పిల్లని మీరు తీసుకెళ్ళిపోండి. నోరు మూసుకొని ఎదవ నాటకాల కింద ఒక డైలాగ్ చెప్పు. ప్రేమకు కావాల్సింది అందం కాదయ్యా మనసు. కట్టు తాళి.
ఇద్దరికి శోభను ఇక్కడే అరేంజ్ చేశా. గుర్తు పెట్టుకో, జెన్నీ లాంటి నా కూతుర్ని తీసుకెళ్లి నైజీరియా చేసావు. సంవత్సరం తిరిగేసరికి బుల్లి రాయను రావాలి. రాయణం గారు, ఇది నేను రాసుకుంటే రాయణం కాదు, రాగముద్ద కూడా రాదు. పదండ్రా, డిస్టర్బ్ చేయొద్దు అల్లుండి. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతా. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను. ఏంటి అది ఎలా పడితే అలా చేస్తున్నావు పడవలో? జ్వరం కావాలా? నిన్ను చూడంగానే జ్వరం, మలేరియా, డెంగ్యూ కూడా వచ్చింది. ఇక్కడ నుంచి వెళ్ళు. లేదు, లేదు, నేను ఇస్తా. ఏయ్, నాకు వద్దని చెప్తున్నాను కదా. ఇస్తానని చెప్తున్నా కదా. ఏంటి 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 ఏంది ఆ సినిమాలో క్లైమాక్స్ ఉంటది కదా, అది ఇచ్చే వెళ్ళిపోతా. ఏంటో ఇచ్చేది క్లైమాక్స్? ఇంట్లో కాపురం చేసే కంటే క్లైమాక్స్ చేసుకోవడమే నయం. ఎదో నాటకాలు ఆడుకు, దాన్ని పెళ్లి చేసుకొని ఎవడే ఈడు? అవును, ఒక పుల్లి. ఏం తక్కువ నా కూతురికి? బాబు, దాన్ని చూసావా? ఏదో చేతబడులు గల బొమ్మలు పెడతారు చూసావా, అలా ఉంది. ఇది పిడుగుబట్టి ఎలా అయిపోయిందేంటి? నువ్వు పిడికి పట్టినప్పుడు నా కూతురు ప్రేమించలేదా? నాకు అవసరం లేదు. ఏయ్! కాపురం చేయకపోతే నేను బయటికి వెళ్ళి వస్తా. ఎక్కడికి వెళ్తున్నారా? వెళ్ళి మల్లెపూలు అలవా తెచ్చుకుంటా. త్వరగా తెచ్చుకో. వాడే ఆపరేషన్ చేసుకొని వచ్చారు. లోపలికి వెళ్ళాక సౌండ్ లేనిది ఏం చేసినావు? క్లైమాక్స్ ఇచ్చా. ఇవ్వాల్సింది నేను కదరా. నువ్వు ఎప్పటికీ ఇవ్వవు కదా, దీనికి ఇచ్చే రోజులు క్లైమాక్స్ ఇచ్చుకోవటం నయమని క్లైమాక్స్ ఇచ్చా. అంటే ఇప్పుడు ఆహా. రేయ్, అయ్యా, మనకు పోలీస్ కేసు తగ్గింది, పదండ్రా పోదాం. ముగ్గయ్యగానే వచ్చాడు ముగ్గులో దింపడానికి. వేసారండి ముగ్గు. నాకు ముగ్గు వేయడం బాగా వచ్చు. నేను ఎన్నో ముగ్గులు చూశాను కానీ ఇలాంటి ముగ్గుని ఎక్కడ చూడలేదు. నేను ఎన్నో కుక్కల్ని చూసాను కానీ ఇలాంటి చిత్తుకర్తి కుక్కని ఎక్కడ చూడలేదు. థ్యాంక్స్ అండి. కుక్కతో పోల్చింది. కుక్కలా విశ్వాసంగా ఉంటాను. దాంట్లో కూడా పాజిటివ్ ఎదుర్కొంటాడు దరిద్రుడు. నాలో ఉన్న పాజిటివిటీని చూడండి మీరు. నా ఊహలకు అందట్లేదురా, నిన్ను వదిలేసా. స్క్రిప్ట్ పేపర్ నా దగ్గర ఉంది, మీరు ఎందుకంటే వేసేస్తున్నారు అందరూ? మీరు ఎలాగో వేయట్లేదని. ఎవడ్రా నా ఇంటి ముంగల నా పిల్లతోటి ముచ్చట పెడుతున్నారు? ఏం లేదండి, మీ అమ్మాయి చుక్కల ముగ్గు పెడుతుంది కదా, చుక్కల్లో లెక్కలు తేడా ఉంటే చెప్తున్నా మేడం. నీ మాయ మాటలకు లొంగదురా. పోనీ మీరైనా చెప్తారు. ఎవడ్రా నా ఇంటి ముంగల నా పిల్లతోటి ముచ్చట పెడుతున్నారు? మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం అండి, ప్లీజ్ మీరు ఒప్పుకోండి. దాన్ని ప్రేమించి నన్ను ఒప్పుకోమంటాడు ఏం వీడు? రేయ్, ఇంకొకసారి ఏరియాలో కనబడ్డం అనుకో, ఉడలు వలుగుతా. ఇలా వస్తే అది గుర్తుపట్టేస్తుంది. గెటప్ చేంజ్ చేసుకొని వస్తే అప్పుడు. ఈ అందంతో ఉంటే ఇదే బాధ, ప్రతి ఒక్కరు నా మీదే కన్నేసారు. బయట వెళ్ళాలండి. ఇక్కడ నుంచి. మరి సికింద్రాబాద్ కు? ఇక్కడ నుంచి. మరి మీ గుండెల్లోకి వెళ్ళాలంటే? డాక్టు ఎవడ్రా మళ్ళీ నా అమ్మాయి దానికి కొంచెం లైన్ వేస్తున్నారు? అడ్రస్ ఏదో మర్చిపోయానని అడుగుతాను వచ్చాను. ఎక్కడికోవాలి? చెప్పేది అడ్రస్ మర్చిపోయి ఎలా అడుగుతాను మళ్ళీ? నా ఒంటి మీద చేసి అని మా బాబాయ్కి తెలిస్తే ఏం చేస్తాడు? ఫీల్ అవుతారండి, వదిలేండి ప్లీజ్. నాడు ఇడికెళ్ళినాడు. ఈ ఏరియాలోకి ఇంకొకసారి వచ్చినావనుకో ఈ ఏరియా కాబట్టి బోర్డు ఏరియాలో మాకు వేరే సుధీరు. మా ఇంట్లో షుగర్ అయిపోయింది, కొంచెం షుగర్ ఇస్తా. మిమ్మల్ని ఎప్పటి నుంచో దూరంగా చూసి లవ్ చేస్తున్నానండి. అయితే దగ్గర నుంచి చూశాను, ఇప్పుడు అభిప్రాయం మార్చుకుందాం చెప్దాం దగ్గరకు వచ్చానండి. హలో, ఎక్స్క్యూజ్ మీ.
ఫోర్స్ చేస్తారేంటి? దగ్గర నుంచి చూసి ఐ లవ్ యూ అండి. ఐ హేట్ యు. అదేంటిది? అంతే, అది నా యాటిట్యూడ్. మళ్ళీ ఎవడొచ్చిండే? అమ్మా, నా మానాన నేను ముగ్గేసుకుంటుంటే నా మీద చెయ్యేసాడు. ఇప్పుడు వేసాడే. అమ్మో, చేసావు కదరా? నువ్వేసావు కదా? నా చెయ్యి తీరా. అమ్మ పట్టుకున్నాడు. అమ్మా తంతున్నాడే. నేనంత పవర్ఫుల్ అని నాకు తెలియదండి. నా చేతుడు నా మొగడే నా చేతి పట్టుకోలేదు. ఇంకొకసారి గనక నా బిడ్డ చుట్టూ తిరిగిన నా ఆకిట్లోకి వచ్చిన పండబెట్టి తొక్కుతా. దీనికి ఎట్లా కాదు, ఏదో గెటప్ చేంజ్ చేసుకుని రావాలి. దీన్ని బాగు తీసాం. ఈ గెటప్ లో అయితే ఎవరు గుర్తుపట్టరు. ఇదండి 10 రూపాయలు. 10 రూపాయలు ఏంటి? నన్ను గుర్తుపట్టలేదా? ఎవరు? పొద్దున్న వచ్చా కదా. ఇప్పుడే బాగున్నా, అప్పుడు దరిద్రంగా ఉన్నావు. ఎవడా నువ్వు? వద్దులండి. పైసలు ఉండే కొట్టుకో. అట్లాగా అతను ఆయన కొట్టుకునేది. నువ్వు కొట్టుకుంటావా? నన్ను నేను కొట్టుకుంటాలేండి. కొట్టుకోక పైసలు ఇస్తా. కొట్టుకో. కొట్టుకున్నానండి బాబు. పైసలు పంపిస్తాయి. సరే. ఏదో నిన్ను ప్రేమిద్దామని వస్తే మీ అమ్మాయి ప్రతిసారి కత్తులు సానబెడతాం. అదేంటి కత్తులు సానబెడతామని పేపర్ సానబెడుతున్నావు? పంచులు ఉన్నాయి, షార్ప్ చేస్తున్నాం వాటిని. అది కాదు చేయాల్సింది, నీ బ్రెయిన్. నీకెవరు షార్ప్ చేసి అలాగైపోయావు? కత్తులు సానబెడతాం అమ్మా. కత్తులు ఇది ఎంత? అంతే. దీనికి రేట్ ఎంత? ఇంకా పెట్టలేదు దానికి. పేరు పెట్టం కదా, అలాగే దీనికి రేట్ పెట్టలేవు ఇంకా. ఇగో ఇది మగధీర కత్తి. ఇది అది సింహాద్రి కత్తి కదా. యాక్చువల్ మగధీర తయారు చేసాం, సింహాద్రికి ఇచ్చాం తర్వాత. సరే గాని కత్తి బాగా సానబెట్టు. ఓకే. ధర్మం శరణం గచ్ఛామి, దానం శరణం గచ్ఛామి. మావయ్య అదేంటి బాబాయ్ కదా? అంటే మేము పెళ్లి చేసుకుంటే మీ నాన్నగారు నాకు మావయ్య అవుతారు కదా. యాక్చువల్ గా పొద్దున వచ్చాను కదా, విజయ దేవరకొండ అన్నావు కదా. నేను విజయ దేవరకొండ కాదు, అలా ఫీల్ అవుతుంటా అనమాట. ఎవరే? అమ్మా, వీళ్ళు ముగ్గురు నన్ను పెళ్లి చేసుకుంటా అంటుర్రే. వీళ్ళు ముగ్గురా? ఆ. చూడటానికి చేతులు కాలు బాగానే ఉన్నాయి. నువ్వు అడుక్కున్నాడు పెట్టి నీకు అమ్మ నాన్న లేరా? మీ అమ్మ ఏం చేస్తుంటది? చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, దాంట్లో అమ్మ ఉంది కదా, ఆవిడే మా అమ్మ. ఏంటి సారాలు పెట్టుకోవడం? మీకేం డబ్బులు వెళ్ళావా? ఇప్పుడు చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందాం కదా, తోటలోకి వెళ్ళా కదా. తోటలు మనవే. ఏమైంది? గూట్లో పెట్టావు, గుట్టుకు మింగే అంటారు కదా. మనమే మింగే. మర్యాద చెప్తున్నాను, నేను కత్తులు అమ్ముకున్నాను కాదు. నేను బెచ్చగాను కాదురా. నేను అమ్మాయిని లవ్ చేయడానికి వచ్చాను. అదే నేను కూడా లవ్ చేయడానికి వచ్చాను. ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా. అమ్మాయి నాకు నచ్చింది. అమ్మాయి ఏంట్రా నువ్వే మాట్లాడు. ఏమైంది? ఎలా ఉండేవాళ్ళంటరా మనం? 2014 సింగపూర్, ఆస్ట్రేలియా, మలేషియా అలాంటిది. మొన్నటి వరకు ఇప్పుడు ఎంత దిగజారిపోయామంటారా మనం. మీ అమ్మాయి మాకు నచ్చింది. మీ బొకడగాళ్ళకి ఇయ్యనరా, ఒక వీరుడు ఉన్నాడు రా నా బిడ్డను చేసుకోనికే. మాకంటా గొప్ప నటుడా? మీకన్నా గొప్ప నటుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత. చూద్దాం పిల్లి ఎవరు. ఏరా నవ్వుతున్నావు? ఆఖరికి ఇలాంటిగా ఉన్న దీనికి కూడా మీరు నచ్చలేదు చూడు, అదే దరిద్రం. చూసారా మా బావకి ఎంత అందం, ఎంత చందం. ఇది నన్ను చేసుకోబోయే. ఇందాక ముందు 2 minutes ముందు ఎండింగ్ ఇచ్చేయండి, ఇడంటే లేనప్పుడు.